హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్లో ఫ్రీగా లభించేటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం. మన లిస్టులో మొదటి సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరో ఒక తెలివైన, ఒక యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ గా అనిపిస్తాడు. కానీ అతను క్రైమ్ కేసులు సాల్వ్ చేయడంలో చాలా షార్ప్ గా ఉంటాడనమాట మన హీరో. ఇక ఒక రోజు అతనికి ఒక చాలా క్రూరమైన మిస్టీరియస్ మర్డర్ కేసు అయితే వస్తుంది. ఇక ఈ కేసు సాధారణంగా అయితే ఉండదు, చాలా డార్క్ గా సైకలాజికల్ యాంగిల్ తో సాగుతూ ఉంటుంది. ఇక హీరో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ అనేక క్లూస్, సస్పెక్ట్లను ఎదుర్కొంటూ ఉంటాడు. ఇక ప్రతి స్టెప్ లో కొత్త మిస్టరీ అయితే బయటపడుతుంది. మరి కేసు ఎంత లోతుగా వెళ్తే అంత ప్రమాదకరంగా మారుతుంది ఈ సినిమాలో. ఇంతలో హీరో పర్సనల్ లైఫ్ కూడా స్టోరీకి కనెక్ట్ అవుతూ కేసు మరింత ఇంట్రెస్ట్ అవుతుందన్నమాట. చివరకు ఈ కేసు వెనుక ఉన్నటువంటి నిజం ఏమిటి, హీరో దాన్ని ఎలా బయటకు తీసాడు అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఇక మొత్తం మీద అయితే ఈ స్టోరీ ఒక టెన్షన్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ జర్నీలా సాగుతుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి హిట్ ద సెకండ్ కేస్. ఇప్పుడు ఈ మూవీ యూట్యూబ్ లోనే అందుబాటులో ఉంది. నెక్స్ట్ మూవీ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లేదంటే మనం చేసేటువంటి మంచి మూవీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీరు మిస్ అవుతారు. ఈ మూవీలో హీరో ఒక సింపుల్ గా కనిపించేటువంటి చాలా పవర్ఫుల్ పాస్ట్ ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ తన కూతురితో ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే ఒక్కసారిగా అతని జీవితంలో ఒక పెద్ద సమస్య వస్తుంది. అతని కూతురు ఒక సీరియస్ హెల్త్ ఇష్యూతో బాధపడుతుంది. ఆమెను కాపాడటానికి అతనికి చాలా డబ్బు అయితే అవసరం అవుతుంది. ఇక ఇదే సమయంలో అతని గతం మళ్ళీ అతని ముందు వస్తుంది. అతను ఎప్పుడో వదిలేసిన డేంజరస్ ప్రపంచంలోకి తిరుగు అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక తన కూతురి కోసం మరి హీరో ఎంతవరకు వెళ్తాడు, తన గతంతో ఎలా ఫైట్ చేస్తారనే ఎమోషనల్ ప్లస్ యాక్షన్ జర్నీలా ఈ సినిమా అయితే సాగుతూ ఉంటుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి సైంధవ్. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే చూసేయండి. ఈ సినిమా ఒక మలయాళ థ్రిల్లర్ సినిమా, కానీ ఇప్పుడు తెలుగులో కూడా లభిస్తుంది. ఇది ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ తో ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి జీవితంలో అకస్మాత్తుగా జరిగేటువంటి కొన్ని అర్థం కాని సంఘటనలు కథకైతే బేస్ అవుతాయి. ఇక హీరోకి చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు చాలా అనుమానాస్పదంగా అనిపిస్తాయి. కొన్ని వాయిస్లు, కొన్ని సిచ్యువేషన్స్ అతన్ని మెంటల్ గా కన్ఫ్యూజ్ చేశాయి. ఆ సంఘటనల వెనుక నిజం ఏమిటో తెలుసుకోవడానికి హీరో ఒక ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశాడు. కానీ అతను ఎంత లోతుగా వెళ్తే అంత డేంజరస్, డార్క్ సీక్రెట్స్ అయితే బయటపడుతూ ఉంటాయి. ఇది కేవలం ఒక కేసు అయితే కాదు, హీరో వ్యక్తిగత జీవితంతో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే స్టోరీ ఇంకా ఇంటెన్స్ అవుతుంది. చివరకు ఈ సౌండ్స్ వెనుక ఉన్నటువంటి అసలు మిస్టరీ ఏమిటి, హీరో దాన్ని ఎలా డీకోడ్ చేస్తాడు అనేది సినిమా యొక్క మెయిన్ ప్లాట్. మొత్తం స్టోరీ కూడా ఒక సైకలాజికల్ ఎలిమెంట్స్, సస్పెన్స్ మరియు మైండ్ ట్విస్ట్లతో నిండినటువంటి థ్రిల్లర్ జర్నీలా సాగుతూ ఉంటుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఎకో. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లో ఫ్రీగా లభిస్తుంది. సో చూడాలంటే చూసండి, సూపర్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఉంటుంది. కథ మొత్తం కూడా ఒక గేమ్ లా సాగుతుంది. కానీ ఇది సాధారణ గేమ్ అయితే కాదు. కొంతమంది వ్యక్తులు ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోతారు. వాళ్ళందరికీ తమ తమ సీక్రెట్స్ ఉంటాయి. బయటికేమో సాధారణంగా కనిపించినా లోపల ప్రతి ఒక్కరూ ఏదో దాచిపెడుతూ ఉంటారు. కథ ముందుకు వెళ్లే కొద్దీ ఇది ఒక మైండ్ గేమ్లా మారుతుంది. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది అర్థం కాకుండా ఉంటుంది. ఇక ప్రతి ట్విస్ట్ తర్వాత కథ పూర్తిగా మారిపోతుంది. ప్రేక్షకుడిని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ, ఎంగేజ్ చేస్తూ సాగుతుంది ఈ సినిమా. ఇది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు, మనిషి మనసు ఎలా పనిచేస్తుందో చూపించేటువంటి ఒక సైకలాజికల్ జర్నీ కూడా. చివరికి ఈ గేమ్ వెనుక ఉన్నటువంటి అసలు నిజం ఏమిటి, మరి ఎవరు గెలుస్తారో అనేదే సినిమా యొక్క మెయిన్ ప్లాట్. మొత్తం స్టోరీ టెన్షన్, మిస్టరీ, మైండ్ ట్విస్ట్లతో నిండినటువంటి ఎంగేజింగ్ థ్రిల్లర్లా ఉంటుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి మోక్షపటం. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్ లోనే అందుబాటులో ఉంది. సో చూడని వారు ఉంటే చూసేయండి. ఈ సినిమా ఒక ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపిస్తాడు హీరో. అతను చాలా కఠినమైన కేసు అయితే సాల్వ్ చేయడంలో పేరుగాంచిన వ్యక్తి. అయితే ఒకరోజు అతని దగ్గరికి ఒక డేంజరస్ క్రైమ్ కేసు వస్తుంది. ఇది సాధారణ కేసులా ఉండదు. వరుసగా జరిగేటువంటి క్రైమ్స్ వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు అనిపిస్తుంది హీరోకి. ఇక హీరో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తూ ప్రతి క్లూ వెనుక ఉన్నటువంటి మరింత డార్క్ సీక్రెట్స్ అయితే బయట పెడుతూ ఉంటాడు. సో ఎవరు ఫ్రెండ్, ఎవరు ఎనిమి అనేది కూడా క్లియర్ గా ఉండదన్నమాట ఈ సినిమాలో. కథ ముందుకు వెళ్లే కొద్దీ ఈ కేసు అతని పర్సనల్ లైఫ్ తో కూడా కనెక్ట్ అవుతుంది. దాంతో స్ట్రైక్స్ ఇంకా పెరుగుతాయి. చివరికి ఈ క్రైమ్ వెనుక ఉన్నటువంటి అసలు మాస్టర్ మైండ్ ఎవరు, హీరో దాన్ని ఎలా బయట పెడతారనేదే సినిమా యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. సో మొత్తం స్టోరీ అయితే ఒక టెన్షన్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ జర్నీలా, యాక్షన్, మైండ్ గేమ్స్ మరియు ట్విస్ట్లతో ఉన్నటువంటి క్రైమ్ థ్రిల్లర్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మూవీ నేమ్ వచ్చేసి సెంటినల్ అనే పేరుతో యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో చూడాలంటే చూసేయండి, సూపర్ గా ఉంది. ఈ సినిమా ఒక హర్రర్ ప్లస్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా స్టోరీ ఒక ఫ్యామిలీ ట్రిప్ తో ప్రారంభమవుతుంది. ఇక హీరో హీరోయిన్ తమ చిన్న పిల్లలతో కలిసి ఒక ప్రయాణం చేస్తుంటారు.
కానీ ఆ ప్రయాణంలో వాళ్ళు ఒక డేంజరస్ రోడ్లోకి వెళ్ళిపోతారు. ఇక ఆ రోడ్డుపై మిరాల్ అనే ఓ భయంకరమైన శక్తి ఉందని చెప్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు సేఫ్గా తిరిగి రారని ఒక మిస్టరీ ఉందని కూడా ఉంటుంది. కథ ముందుకు సాగే కొద్దీ వాళ్లకు వింతగా భయంకరంగా జరిగేటువంటి సంఘటనలు మొదలవుతాయి. ఇది నిజంగా భూతమా లేక ఎవరో ప్లాన్ చేసిన క్రైమా అనే అనుమానం అయితే వస్తుంది వీళ్లకు. ఇక హీరో ఆ పరిస్థితి నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు, ఆ మిరాల్ వెనుక ఉన్నటువంటి అసలు నిజం ఏమిటి అనేది సినిమా యొక్క మెయిన్ ప్లాట్. మొత్తం స్టోరీ అయితే టెన్షన్, హర్రర్ ఎలిమెంట్స్ మరియు సస్పెన్స్తో కూడినటువంటి థ్రిల్లర్ జర్నీలా ఉంటుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి మిరాల్. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడండి, చూసేయండి, సూపర్గా ఉంటుంది. ఈ సినిమాలో హీరో ఒక స్ట్రాంగ్ గిరిజన వ్యక్తిలా కనిపిస్తాడు. తన జీవితం, తన ప్రజల కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి వ్యక్తి అన్నమాట. కథ ఒక గ్రామీణ మైనింగ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. బంగారం కోసం జరిగేటువంటి పనుల మధ్య అక్కడి ప్రజలు ఎదుర్కొనేటువంటి కష్టాలు, సమస్యలు స్టోరీకి బేస్ అవుతాయి. ఇక హీరో ఒక పరిస్థితుల్లో ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాడు, కానీ క్రమంగా అతనికి నిజాలు అర్థమవుతాయి. అతని జర్నీలో సర్వైవల్, భయం, నమ్మకం మరియు పోరాటం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చివరికి తన ప్రజల కోసం, తన గౌరవం కోసం హీరో చేసే ప్రయాణమే సినిమా యొక్క మెయిన్ స్టోరీ. మొత్తం స్టోరీ రా, ఇంటెన్స్ మరియు ఎమోషనల్ ఫీలింగ్తో ఉన్నటువంటి పీరియడ్ డ్రామాతో కూడినటువంటి థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి తంగలాన్. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే అందుబాటులో ఉంది. ఈ సినిమాలో హీరో సంతానం ఒక చిన్న స్థాయి డిటెక్టివ్గా కనిపిస్తాడు. అతను పెద్దగా సీరియస్గా కనిపించకపోయినా సరే తన స్టైల్లోనే కేసులు అయితే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక ఒకరోజు అతని దగ్గరికి ఒక మిస్టీరియస్ కేసు వస్తుంది. మొదట ఇది చిన్న కేసులా అనిపించినా క్రమంగా అది పెద్ద మిస్టరీగా మారుతుంది. హీరో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ అనేక సస్పెక్ట్లను, క్లూస్లను ఫాలో అవుతాడు. ఇక ప్రతి స్టెప్లో కొత్త ట్విస్టులు బయటపడుతూ ఉంటాయి. ఇక ఇదే సమయంలో కథలో కామెడీ కూడా ఉంటుంది, కానీ మిస్టరీ, థ్రిల్ మాత్రం తగ్గదు. చివరికి ఈ కేసు వెనుక ఉన్నటువంటి అసలు నిజం ఏమిటి, హీరో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడు అనేదే సినిమా యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. సో మొత్తం స్టోరీ కామెడీ ప్లస్ ఇన్వెస్టిగేషన్ ప్లస్ సస్పెన్స్ మిక్స్ అయినటువంటి ఎంగేజింగ్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. ఈ మూవీ నేమ్ వచ్చేసి ఏజెంట్ కన్నాయిరామ్. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే ఫ్రీగా లభిస్తుంది. సో చూడండి, చూసండి, సూపర్గా ఉంటుంది. ఈ సినిమాలో హీరో ఒక డిఫరెంట్ స్టైల్ డిటెక్టివ్గా కనిపిస్తాడు. అతని పని సీరియస్ అయినా సరే అతని పద్ధతి మాత్రం కాస్త ఫన్నీగా, యూనిక్గా ఉంటుంది. ఇక ఒక రోజు అతని దగ్గరికి కేస్ నెంబర్ 108 అనేటువంటి మిస్టీరియస్ కేసు అయితే వస్తుంది. సో మొదట ఇది సింపుల్ కేసులా అనిపించినా సరే క్రమంగా ఇదొక పెద్ద మిస్టరీగా మారుతుంది. సో అతనితో పాటు అనన్య నాగల కూడా ఈ కేస్ ఇన్వెస్టిగేషన్లో కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ఇద్దరు కలిసి క్లూస్ వెతుకుతూ ముందుకు వెళ్తారు. ఇక ప్రతి స్టెప్లో కొత్త ట్విస్టులు వస్తుంటాయి. ఒకసారి కామెడీ, మరోసారి టెన్షన్ అనేలా కథ సాగుతూ ఉంటుంది. ఇక ఈ కేసు వెనుక అసలు నిజం ఏమిటి, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారనేదే సినిమా యొక్క మెయిన్ ప్లాట్ అనమాట. సో మొత్తం స్టోరీ అయితే కామెడీ ప్లస్ ఇన్వెస్టిగేషన్ ప్లస్ సస్పెన్స్ మిక్స్ అయినటువంటి ఎంటర్జింగ్ అండ్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది ఈ మూవీ. ఈ మూవీ నేమ్ వచ్చేసి కేస్ నెంబర్ 108. ఇప్పుడు ఈ మూవీ కూడా యూట్యూబ్లోనే ఫ్రీగా అందుబాటులో ఉంది. సో చూడండి, చూసండి, కామెడీ ప్లస్ థ్రిల్లర్తో ఎంజాయ్ చేయండి. సో ఇవ్వండి ఈ రోజు యూట్యూబ్లో ఫ్రీగా లభించే 8 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాలు. సో మరిన్ని మంచి సినిమాల ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంటిల్ దెన్ చూస్తూనే ఉండి ఈ సినిమా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.